తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ మండల అధ్యక్ష పదవుల నియామకం కోసం రాష్ట్ర అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. ప్రతి అంశాన్ని పార్టీ హైకమాండ్ క్లీన్ గా అబ్జర్వ్ చేస్తోంది. ఇప్పటికే పీసీసీ సమక్షంలో అబ్జర్వర్లను నియమించారు. ఇక జిల్లాలో ఎలాంటి వాస్తవ పరిస్థితి ఉంది, ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో, అబ్జర్వర్లు కో అబ్జర్వర్లు ఇద్దరి పర్ఫార్మెన్స్ పై ఏఐసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో బూత్ లెవెల్ నుంచి పార్టీ ప్రక్షాళన చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయింది. అందులో భాగంగానే త్వరలో కాంగ్రెస్ మండల అధ్యక్షుల పదవుల భర్తీ జరగనుంది. ఇందులో భాగంగానే ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 70 మంది అబ్జర్వర్లను నియమించారు. అబ్జర్వర్లుగా కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, పీసీసీ సెక్రటరీలు, అధికార ప్రతినిధులతో పీసీసీ అబ్జర్వర్ల టీం ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షుల ప్రతిపాదన పేర్ల లిస్టును సిద్ధం చేయాలని టాస్క్ అప్పగించారు. అంతేకాకుండా గ్రౌండ్ జీరోలో ప్రభుత్వం, పార్టీపై జనాల్లో ఉన్న పర్సెప్షన్ ఏంటి, ఏం కోరుకుంటున్నారు, ఇంకా జనాలకు ప్రభుత్వం ఏం చేయాలి అనే అంశాలపై పీసీసీ అబ్జర్వర్లు సమావేశాలు ఏర్పాటు చేసి వివరాలను ఎప్పటికప్పుడు పార్టీకి ఇవ్వాలని సూచించారు. ఇక మండల ఇన్ఛార్జి పదవిపై ఈ నెలాఖరు వరకు వారి వారి పేర్లు పార్టీ పెద్దలకు ఇవ్వాలని డెడ్ లైన్ ఇచ్చారు. ఇక మరోవైపు ఎప్పటికప్పుడు పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్ఛార్జి రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ అబ్జర్వర్ల పర్ఫార్మెన్స్ పై జూమ్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి అప్పగించిన టాస్క్ సక్రమంగా చేస్తున్నారా లేదా అనే అంశాలపై స్టేట్ వైడ్ గా అపాయింట్ చేసిన అబ్జర్వర్లు ఆయా జిల్లా ముఖ్య నాయకులతో కలిసి పీసీసీ, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వరుసగా సమావేశమవుతున్నారు. వారి నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మొన్న జూమ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, పీసీసీ పాల్గొన్నారు. ఇలా ఇప్పటి వరకు 2 జూమ్ సమీక్షలు జరిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పీసీసీ అబ్జర్వర్లు, కో అబ్జర్వర్ల పని బేష్గా ఉందని మీనాక్షి నటరాజన్ కితాబ్ ఇచ్చినట్లు సమాచారం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంశంలో పార్టీ లైన్ను ఆశించిన విధంగా ప్రోగ్రాం చేశారని అప్రిషియేట్ చేశారు ఇన్ఛార్జి మీనాక్షి. రాష్ట్ర వ్యాప్తంగా మండల ఇన్ఛార్జీల పేర్లపై నెలాఖరు వరకు టాస్క్ పూర్తి చేసిన సందర్భంగా మరోసారి పీసీసీ అపాయింట్ చేసిన 70 మందితో ఈ నెల 27న ఫేస్ టు ఫేస్ గాంధీ భవన్లో సమావేశం కానున్నట్లు మీనాక్షి క్లారిటీ ఇచ్చారు. ఏమైనా అనుమానాలు, సమస్యలుంటే ప్రభుత్వం, పార్టీ దృష్టికి తీసుకురావచ్చని చెప్పినట్లు తెలిసింది.